దేవుని కృపను బట్టి దేవుని దివ్య వాక్యములో నుండి జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనము నుండి 12వ వచనం వరకు ఈ దినం కూడా చదువుకున్నాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం నుండి, వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుర వలె ఉందురు. యెహోవా వారికి తోడయుండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు. నేను యూదా వారిని బలశారులుగా చేసేదను. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చెదను. నేను వారి ఎడల జాలిపడుదును. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవదురు. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు. ద్రాక్షారసపు పానము చేయు వారు సంతోషించున్నట్లు వారు మనసున ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారి హృదయపూర్వకముగా ఉల్లసించుదురు. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించున్నట్లు వారు విస్తరించుదురు. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసుకొందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వచ్చురు. ఐగుప్తు దేశములో నుండి వారిని మరలా రప్పించి అష్షూరు దేశములో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికిని లెబానోను దేశములోనికిని వారిని తోడుకొని వచ్చెదను. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అష్షూరీల అతిశయాస్పదమును కొట్టివేయబడును. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును. ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన మా దేవ, మహిమోన్నతుడవైన మా ప్రియ ప్రభు, కన్న తండ్రి, ఉన్నవాడ, సర్వాధికారి, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. మీరెంత గొప్ప దేవుడో, మీ పిల్లలైన వారిని ఎంత గొప్ప స్థితికి తెచ్చేవారో మీ లేఖన భాగాలను బట్టి మాకు అర్థమవుతా ఉంది. ప్రతి విషయంలో మీకు రావలసిన మహిమ మేము ఆపాదించడానికి మమ్మను మీరు సిద్ధపరిచి జాగ్రత్త చేసి అనుదినము దినదినము ఆదుకొని మా పక్షముగా చేస్తున్న ప్రతి మేలు ఉపకార మహోపకారములన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మీ నామానికే చెల్లించచ్చు. అన్ని విషయాలలో ఎల్లవేళల మీ కనికరం మీ ప్రజలమైన మా పట్ల చూపి మమ్మను నడిపించుచూ ఉన్నందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ, మా ప్రాణప్రియుడు, మా రాజు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక కృపజూపుచు మా పక్షముగా మేలు చేసి మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన దైవ లేఖనములో నుండి ఇశ్రాయేలీల ఉన్నత స్థితిని గూర్చిన సంగతులు మనం వింటూ ఉన్నాం కదా. భవిష్యత్తులో ఇశ్రాయేలీల ఉన్నత స్థితి. గత వర్తమానములో 4 విషయాలు మనము ప్రస్తావించుకున్నాం. ఒకటి, ఇశ్రాయేలీల సమకూర్పు. 2, వారికి నివాస స్థలం ఇచ్చుట. 3, వారిని బలశాలులుగా చేసేదను అన్నాడు.
నాలుగవది, వారి ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు అని 4 విషయాలు మనము చూస్తున్నాం. ఈరోజు 5వ విషయానికి వస్తే, 5వ వచనములో వారి విజయం వారి విజయం మనము చూస్తాం. వారి విజయం ఏమిటి చూడండి. 5వ వచనములో, వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు అన్నాడు. శత్రువులను త్రొక్కు అంటే శత్రువు పైన విజయం. నిజమే, శత్రువులను అణగద్రొక్కుతాడు. ఎలాగున దేవుడే తోడయుండుట వలన వారికి విజయము కలుగుచూ ఉన్నది. ఎవరికి దేవుడు తోడయున్నా ఖచ్చితంగా వారికి విజయము కలుగుతుంది. పరాక్రమశాలుల వలె నుందురు అని కూడా చెప్పాడు. ప్రియులారా, ఇశ్రాయేలీలకు విజయం ఇచ్చేవాడు దేవుడే. మరి నేడు మనము కూడా విజయము పొందుటకు ప్రభు యొక్క మహాశక్తి, ఆయన ఇచ్చు సర్వాంగ కవచం ఈరోజు మనకది ఉన్నది. మనము విజయము పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏమిటండి? ప్రభు యొక్క మహాశక్తి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 10 నుండి 18 వచనాలు మనము చదువుకున్నప్పుడు మనకు అర్థమయ్యే సత్యం అదే. దేవుడు మనకేమిస్తున్నాడో ఆ సర్వాంగ కవచం, అది శత్రువుపై విజయం ఇవ్వటానికి ఎంత ఉపకారమో మనము చూడొచ్చు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అన్నాడు. కనుక దేవుడిచ్చే శక్తిని బట్టి మనం ఏమై ఉండాలి? బలవంతులమై ఉండాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని చెప్పాడు కదా. ఎందుకు ఆ శక్తి? అపవాది తంత్రములను ఎదిరించడానికి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అన్నాడు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు. ఎలాగనగా మీ నడుములకు సత్యమను దట్టి, చూశారా, నడుములకు సత్యమనే దట్టి గట్టాలి, నీతి అను మైమరువు తొడుక్కోవాలి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కోవాలి, అలాగూ నిలువబడాలి. ఇవన్నీ గాక విశ్వాసమని డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి అని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన వారై ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో శ్రేష్టమైన విశేషమైన విషయాలు
వివరంగా వ్రాయబడ్డాయి. ఈ కవచాన్ని, ప్రభు ఇచ్చే శక్తిని దేనికండి? మనము విజయము పొందడానికి. అవును. ఏ ఏ విషయాలపై విజయము పొందాలి? పాపముపై విజయము పొందాలి, శరీరముపై విజయము పొందాలి, లోకముపై విజయము పొందాలి, సాతానుపై విజయము పొందాలి. ఈ 4 విషయాలు గమనించండి. వేటిపైన మనము విజయము పొందాలండి? పాపముపై, శరీరముపై, లోకముపై, సాతానుపై విజయము పొందాలని దేవుడు ఆయన ఇష్టపడుచు ఉన్నాడు. మన ప్రియ ప్రభు కొన్నింటిలో విజయం, కొన్నింటిలో అపజయం ఇచ్చేవాడు కాడు. మన భక్తి జీవితాన్ని బట్టి మన విశ్వాసమే అన్నింటిలో మనకు విజయం అని అంటాడు యోహాను రాసిన మొదటి పత్రికలో కదండి. 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదామా? 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ప్రియులారా, ఎప్పుడైనా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎల్లప్పుడూ విజయమే పొందుతారు. చూడండి, ఏదైనా బలహీనత ఉంటే విజయం పొందలేరు. చూడండి, ఇశ్రాయేలీయులు యాత్రలో ఉండగా దేవుడు అన్ని యెహోషువ నాయకత్వంలో వారికి అన్ని విజయాలే ఇస్తూ వస్తూ ఉంటే ఆకాను అనేటటువంటి వ్యక్తి బలహీనుడయ్యాడు. సొమ్ము విషయంలో, షినారు వస్త్రము విషయంలో కదా, చూశాడు, తీశాడు, దోచాడు, దాచాడు కదా. చూచాడు, తీశాడు, అదే దోచాడు, దాచాడు. అందువల్ల చిన్న పట్టణమైన హాయి మీద ఓడిపోవలసి వచ్చింది. దేవుడు అన్నింటిలో విజయం ఇచ్చాడు, కానీ చిన్న పట్టణం విషయంలో ఎందుకు ఆయన వారికి ఓటమిని కలుగజేశాడు అనంటే, ఆ ఆకాను బలహీనతే అంతటి అపజయానికి కారణమైనది. కనుక బలహీనతలనేవి మన జీవితంలో లేకుండా బలవంతులంగా మనం ముందుకు సాగిపోవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా విజయం మనదే. విజయం మనదే ప్రియులారా. చూడండి, ఇప్పటికీ ఇశ్రాయేలీయులతో చుట్టుప్రక్కల దేశాల వారు ఎన్నో రకాలుగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఎన్ని రకాలుగా యుద్ధము చేసినా ఇశ్రాయేలీయులు ఓడిపోవటం లేదు. దాదాపు 10-11 యుద్ధాలు ఇప్పటికే జరిగితే వాటన్నింటిలో ఇశ్రాయేలీయులే విజయము పొందారు. కారణం, దేవుని ప్రజలుగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళలో ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి, వారు కూడా ఏమైపోతారు? ఓడిపోతారు. అవును కదా. కాబట్టి ప్రభు పిల్లలమైన మన జీవితంలో చాలా జాగ్రత్తగా సంగతులను సరిగా యోచించి వివేచించి ప్రభువుకి ఎంతో మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. మన ప్రభు ఏదో కొన్నింటిలో విజయం ఇస్తాడా, లేక అన్నింటిలోనూ విజయం ఇస్తాడా? అన్నింటిలో. మన ప్రభు అన్నింటిలో విజయం ఇస్తాడు, కొన్నింటిలో కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో
అత్యధిక విజయము పొందుచున్నాము. ఎవరి ద్వారా అండి? మనలను ప్రేమించిన వాని ద్వారా. ప్రభువు ద్వారా. మనలను ప్రేమించిన వాని ద్వారా. గమనించారా? మనలను ప్రేమించింది ఎవరు? మన ప్రభువే. మన ప్రభువు ద్వారాని, ఆయన యందలి విశ్వాసము ద్వారాని మనము అన్నింటిలో, వీటన్నింటిలో విజయం. ఏ విజయం? అత్యధిక విజయం. మన ప్రియ ప్రభు మనకు అత్యధికమైన విజయాన్ని ప్రసాదించే దేవుడై ఉన్నాడు. గనుకనే ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గమనించాలి ప్రియులారా. మనం ఎప్పుడు జీవితంలో ఓడిపోకూడదు. గమనించాలి. వాళ్ళ బీదలమైనా కావచ్చు, పేదలమైనా కావచ్చు, ఇతరులకు ఉన్నట్లు మనకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు. ఒకవేళ లోకస్తులకు ఉన్నటువంటివన్నీ మనకు లేకపోవచ్చు, కానీ మనకున్న విశ్వాసం ఉంది చూశారు, ఆ విశ్వాసము ద్వారానే మనము అత్యధిక విజయాన్ని పొందగలుగుతాం. ఆ విజయం ఇచ్చేది ఎవరు? మనను ప్రేమించిన వాని ద్వారానే. కొన్నింటిలో కాదు, అన్నింటిలో. ఫలానా విషయంలో బలహీనత ఉందండి, ఫలానా విషయంలో లోపం ఉందండి, ఫలానా అని చెప్పకుండునట్లుగా మనము అంతటి సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. ఎందుకో ఇంకా ఇక్కడే చెప్పాలనిపిస్తా ఉంది నాకు. ఎందుకంటే విక్టరీ సింబల్ ఇది కదా. మన జీవితంలో ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఎక్కడ ఓడిపోవడానికి వీలు లేదండి. ఏ విషయంలోనూ వేలు పెట్టి చూయించుకోవడానికి వీలు లేకుండా జీవితాన్ని, సాక్ష్యాన్ని కాపాడుకునేటట్లు మనము బ్రతకాలి. మనల్ని గిట్టిన వారు రకరకాలుగా మాట్లాడతారు, పోనివ్వండి, వాళ్ళ సంగతి మనకు అనవసరం. వాళ్ళ జోలికి మనం పోవద్దు. వారి ఊసు మనం తీయాల్సిన అవసరం మనకు లేదు. మనం ఎలా ఉన్నాం, మనకి దేవునికి ఉన్న సంబంధం, అది చాలా ప్రాముఖ్యం. ఇతరులు ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు మనం చేయాల్సిన భక్తి. అర్థమవుతుందండి? ఈవేళ మనుషులను సంతోషపెట్టే భక్తి ఎక్కువగా చేస్తున్నారు కదా, భక్తి పరులు వీళ్ళు అనుకోవడం కోసం. అట్లా ఎందుకు చేయాలండి? మనం దేవునికి మనకి గ్యాప్ లేకుండా చూసుకోండి. దేవునితో అంటుకట్టబడిన అనుభవం, దేవునితో చక్కని సహవాసము చేసే అనుభవాన్ని మనము కలిగి ఉంటే మన ప్రియ ప్రభు మనకు విజయం ఇచ్చేవాడు. శత్రువులను అణగద్రొక్కి, నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. శత్రువులను అణగద్రొక్కి పరాక్రమశాలులుగా చేస్తాడు అన్నాడు కదా. నేడు మన విజయం మన ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అనేది గుర్తుపెట్టుకోండి. మనలను ప్రేమించిన వాని ద్వారా అనేది గుర్తుపెట్టుకుందాం. మన విశ్వాసము వలన మనకు విజయం కొన్నింటిలో కాదు, అన్నింటిలో విజయం అనేది కూడా గుర్తుపెట్టుకుందాం. ఇకపోతే ఆరో విషయానికి వద్దాం. ఆరో విషయానికి వచ్చినప్పుడు 8వ వచనం, 10వ వచనం. 8వ వచనం, 10వ వచనం. మీరు కూడా చూడండి, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించున్నట్లు వారు విస్తరించుదురు అన్నాడు. మునుపు విస్తరించున్నట్లు వారు విస్తరించెదరు. 10వ వచనములో ఏమన్నాడు? ఐగుప్తు దేశములో నుండి వారిని మరలా రప్పించి అష్షూరు దేశములో నుండి సమకూర్చి ఎక్కడను చోటు చాలనంత విస్తారముగా, ఎక్కడను చోటు చాలనంత విస్తారముగా అన్నాడు. ప్రియులారా, ఈ మాటను బట్టి మనము ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం,
మునుపు విస్తరించున్నట్లు వారు విస్తరించెదరు, ఎక్కడను చోటు చాలనంతగా విస్తరించెదరు అన్నాడు. దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి తెస్తున్నాడో మనము గమనించాలి. ప్రస్తుతమున్న రాజ్యముల అతిశయము, రాజదండము కొట్టివేయబడును కనుక, కొట్టివేస్తానన్నాడుగా 11వ వచనంలో. అణచివేయును, ఎండజేయును, అతిశయాస్పదమును కొట్టివేయును, రాజదండమును పోగొట్టుకొందురు అన్నాడు. అంటే ఇక్కడ అణచివేసేవాడు ఆయనే, ఎండజేసేవాడు ఆయనే, కొట్టివేసేవాడు ఆయనే, పోగొట్టేవాడు ఆయనే. చూడండి, దేవుని పిల్లలకు విరోధులు ఎవరైనా ఎదురైతే, దేవుని పిల్లల మీద కానివి పలికితే, వారి మీద నిందించినా, ఇబ్బంది చేసినా, దూషించినా, దుఃఖపెట్టినా, బాధించినా, వేధించినా, శోధించినా, దేవుడు తన పిల్లల విషయంలో ఊరుకోడండి. ఏమన్నాడు? దేవుని వాక్యమును బట్టి దేవుడు తన ప్రజలైన వారి విషయంలో ఆయన కరుణ చూపి ఆయన అన్నాడు, నైలు నది యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును. 1, నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండ చేయును. 2, అణచివేయును. 2, ఎండ చేయును. అశూరీల అతిశయాస్పదము కొట్టివేయును. 3, కొట్టివేయును. 4, ఐగుప్తీయుల రాజదండమును పోగొట్టుకొందురు. ఈ 4 మాటలు ముఖ్యంగా, అణచివేసేవాడు, ఎండ చేసేవాడు, కొట్టివేసేవాడు, పోగొట్టేవాడు ఆయనే. ఏమండి, ఇలాంటి దేవుడు మనకు శత్రువు అయితే ఎంత చెప్పండి? ఇలాంటి దేవుడు మనకు శత్రువు అయితే మనకు కూడా అదే గతి కదండి. మన గతి కూడా అంతేగా. కనుక ఆయన్ని ఎప్పుడు మనం శత్రువుగా చేసుకోకూడదు. ఆయనకు మనము స్నేహితులంగా ఉండాలంతే. ఆయనకి ఎప్పుడు స్నేహితులంగానే ఉండాలి. ఇక్కడ మనము గమనించినప్పుడు వారిని అన్ని విధాల విస్తరింప చేస్తాను అని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 33:22. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింప వీలు లేనంతగా నేను విస్తరింప చేయుదును. చూడండి, దైవ గ్రంథములో వ్రాయబడినట్లు చాలా చక్కని మాట. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టు, నిజమే. సముద్రపు ఇసుక రేణువుల నెంచుట అసాధ్యమైనట్టు, సాధ్యమే. నా సేవకుడైన దావీదు సంతానం ఎవరండి? ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న వారే. సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేయుదును. విస్తరింపజేసేది దేవుడు. మనము మన సొంత ప్రయత్నాల మీద ఎప్పుడు ఆధారపడకూడదు. అర్థమవుతుందండి? మన సొంత ఆలోచనలు, సొంత కార్యాలు, వీటి మీద మనం ఎప్పుడు ఆలోచన చేయకూడదు. మనం ఏదో అట్రాక్ట్ కోసం, జనాలు అట్రాక్ట్ అవుతారని సొంత ఆలోచనలు సంఘాల్లో పెడతా ఉన్నారు.
అవి ఎన్ని రోజులండి? ఇలా వేసి పిలిచేవాడు ఆయనే గాని మనం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇలా వేసి పిలుస్తానన్నాడు, సమకూరుస్తానన్నాడు, విస్తరింపజేస్తాను, ఆయన చెయ్యాలండి. మనమే పాటివారమండి, మనమే పాటివారం. మనము ఆయన అప్పగించిన పని నమ్మకంగా చేయాల్సిందే తప్ప మన వల్ల ఏమవుద్ది చెప్పండి? కానీ నేను ఇలా చేయగలను, అలా చేయగలను, ఇది చేయగలను, అది చేయగలను, ఎంతెంతో చేయగలను, ఏదేదో చేయగలను, ఇలాంటి మాటలు మంచిదేనంటారా? కాదు అని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం. విస్తరింపచేసేవాడు ఆయనే అన్నాడు. గనుక నేడు మనం కూడా క్రొత్త నిబంధన క్రైస్తవులంగా మనం కూడా విస్తరించవలసిన వారమై ఉన్నాం. మనం కూడా ఏం కావాలండి? విస్తరించవలసిన వారమై ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథములో యెరూషలేములో శిష్యుల సంఖ్య ఏమైంది? విస్తరించినట్లుగా మనము చూడగలం. విస్తరించింది. యెరూషలేములో శిష్యుల సంఖ్య విస్తరించింది. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం. యెరూషలేములో శిష్యుల సంఖ్య బహుగా విస్తరించెను అని చెప్పాడు. ఇక ఆ వరుస అంతా చెప్పుకుంటే లేట్ అవుద్ది. కాబట్టి శిష్యుల సంఖ్య బహుగా విస్తరించింది అన్నాడు. అపోస్తల కార్యాలు 9:31లో సంఘము క్షేమాభివృద్ధి నొందుచూ విస్తరించింది అన్నాడు. సంఘము క్షేమాభివృద్ధి నొందుచూ విస్తరించింది అన్నాడు. శిష్యులు విస్తరించారు, సంఘము విస్తరించింది. తర్వాత విస్తరించాల్సినవి ఏమిటి? సంఘములు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 5వ వచనములో సంఘములు అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అన్నాడు. సంఘములు అనుదినము లెక్కకు విస్తరించుచూ ఉన్నాయి. గమనించారా? సంఘములు లెక్కకు విస్తరిస్తున్నాయి. ప్రభునందు ప్రియులారా, ఈనాడు కూడా మనమేం కావాలి? సంఘములు అనుదినము విస్తరించాలి. నేడు మనమున్న ప్రాంతములో సంఘముల సంఖ్య, సంఘములలో శిష్యుల సంఖ్య అనుదినము లెక్కకు విస్తరించాలి. సంఘములు విస్తరించాలి, సంఘములలో సంఖ్య విస్తరించాలి, సంఘములలో సత్యము విస్తరించాలి. 3 మాటలు. సంఘములు విస్తరించాలి, సంఘములలో సంఖ్య విస్తరించాలి, సంఘములో సత్యము విస్తరించాలి. ఈనాడు ఏం విస్తరిస్తున్నాయి? సంఘాలు విస్తరిస్తున్నాయి, సంఖ్య కూడా విస్తరిస్తుంది, కానీ సత్యము మాత్రం విస్తరించడం లేదు. దాని కొరకే ఎంతో ప్రయాస, దాని కొరకే ఎంతో ప్రాకులాట. ప్రియులారా, ప్రభు పిల్లలమైన మన జీవితంలో విస్తరించవలసిన వారమై ఉన్నాం. తప్పకుండా ప్రతి వ్యక్తి విస్తరించేవారుగా, దేవునికి మహిమకరమైన వారుగా ఉండేటట్లుగా మనము జాగ్రత్త పడాలి. సంఘములు విస్తరించాలి అంటే సర్వలోకములో మనము పనిచేయాలి. మనమున్న స్థలములోనే నిలిచి ఉండడం కాదని.
ప్రియులారా, చాలాసార్లు చాలండి, 1 2 ఇంకెక్కువైతే 3 సంఘాలు ఉన్నాయండి, ఇక చాలు, ఈ మూడింటిని చూసుకుంటే చాలండి అని అనుకుంటే ఎట్లా చెప్పండి? ఆ అన్న చాలన్నా, సేవకు వచ్చాను, సేవ ఒక సంఘం ఏర్పడింది, ఆ సంఘాన్ని డెవలప్ చేసుకుంటే ఇక్కడే కూర్చుంటానన్నా అంటే సరిపోద్దా? సంఘములు విస్తరించాలి. ఏమండి? విస్తరించాలా వద్దా? మాట్లాడరా? సంఘములు విస్తరించాలి. విస్తరించాలంటే మనం వెళ్ళాలి, పని చేయాలి. ప్రియులారా, నిజంగా నేనైతే ఆ భారం కలిగి వెళ్తున్నా, పని చేస్తున్నా. నిజంగా ఎంతో కష్టం అనిపిస్తుంది. అయినా సొంత ఖర్చులు చేసుకొని పని చేయడానికి ఎంతెంత దూరాలో వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇదిగోండి, రేపు వారం భద్రాచలం ఏరియా, ఆ పై వారం అరకు ఏరియా, ఇలాగున ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాలి అని వెళ్తా ఉన్నాం. మనల్ని పిలిచిన వాళ్ళైతే మనకు కానుకిచ్చి పంపిస్తారు ఖర్చుల నిమిత్తం. కానీ మనమే వెళ్ళాలి అనుకున్నప్పుడు చెప్పండి, మనమే ఖర్చు చేసుకొని రావాలి. ఎంత కష్టం అవుతుంది. అయినా ప్రభువు మీద భారం వేసుకొని ప్రభు పని చేయటంలో ఉన్న ఆనందం వేరండి. ఎందుకంటే ప్రభు కొరకు నమ్మకంగా చేయటం మూలాన ఎంత గొప్ప కార్యమైనా జరుగుద్ది. దానికి జీతం పరలోకంలో దొరుకుద్దండి. ఏమండి? పరలోకంలో చక్కని జీతం, బహుమానం మనం సొంతం చేసుకోవాలంటే భూలోకంలో ఖచ్చితంగా పని చెయ్యాలి. పని చేయకపోతే ఫలితం ఎక్కడొచ్చుద్దండి? పని చేయకపోతే ఫలితం వచ్చుద్దా? రాదు కదా. బహుమానం వచ్చుద్దా? రాదు కదా. ఆ ఆ రోజు యెరూషలేములో అందరూ ఒకే చోట ఉన్నారు కాబట్టే కదా సంఘానికి హింస కలుగజేశాడు. అందరూ ఒక చోటే ఉండడం ఏంటి? వెళ్ళాలి, పని చేయాలి. అప్పుడు చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించారు అని ఎంత వివరంగా వింటామండి మనం. ఇట్టి సత్యాలు మనం ఎరిగి ఆ ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా, చలికి బిగకుండా సుఖంగా ఇంట్లో కూర్చుంటే ఏమండి, రేపు అక్కడ బహుమానం దొరుకుద్దా? దొరుకుద్దా అండి? దొరకదు. అందుకే కష్టపడాలి. దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుని కొరకు ఎంతో పని చేయవలసిన వారమై ఉన్నామని ప్రభువు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, 6వ విషయానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? వారి విస్తరింపు. 7వ విషయానికి, 7వ వచనం, వారి ఆనందం. 7వ వచనం, వారి ఆనందం. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించున్నట్లు వారు మనస్సున ఆనందింతురు అన్నాడు. మనస్సున ఆనందింతురు. వారి ఆనందం. ద్రాక్షారసము పానము చేయువారు సంతోషించినట్లు వారి మనసును ఆనందింతురు అంటే వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు అన్నాడు. నిజమే ప్రియులారా, మన ప్రియ ప్రభువు ఆయన ఆనందింప చేయువాడై ఉన్నాడు. ఆయన ఆనందింప చేయువాడు అనగా ఆయన ఆనందం అనుగ్రహించువాడై ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. చూశారా?
యెహోవాను బట్టి హృదయములు ఏమవుతాయి? ఉల్లాసంగా మారతాయి. మన దేవుడు ఆయన ఆనందమును అనుగ్రహింప చేసేవాడు. ఆయన పిల్లలు సంతోషించేటట్లుగా ఆయన చేసేవాడు. ఇంకా చాలా సంగతులు మనము ఆలోచన చేయవచ్చు. యెషయా గ్రంథములో ఎన్నో విషయాలు మనము చూస్తాం. 35వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనం. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. వారు ఆనంద సంతోషములు గలవారై వారు వచ్చెదరు అన్నాడు. దేవుడు ఆనంద సంతోషములను ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఉల్లాసమును ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుక ప్రభు పిల్లలు ఎప్పుడు ఆనందంగానే వారు ఉండేటట్లు అదే చెప్పాడు క్రొత్త నిబంధన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, ప్రభువును బట్టి మనము ఎల్లప్పుడూ ఆనందించవలెను. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి కదా. ప్రభువును బట్టి ఆయన మనకిచ్చే ఆనందం. ఎందుకని? ఆయనలోనే మనకు సర్వ సమృద్ధి కలదు. ఆయనలోనే మనకు క్షేమము ఉన్నదని. అందువలన మనకు ఆనందం. ఇక 8వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఎనిమిదవ విషయాన్ని 12వ వచనం 10-12 జకర్యా గ్రంథం. నేను వారిని యెహోవా యందు బలశాలుగా చేదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరించురు. యెహోవా నామమును స్మరించుచుందురు. యెహోవా నామమును స్మరించుచుందురు. ప్రభువును ఆరాధించుచు ప్రభువులో సాగిపోవాలి. యెహోవా నామ స్మరణ, యెహోవా నామమును స్మరించుచుందురు. ఏమండి? అందుకే అనునిత్యం యెహోవా నామ స్మరణలో మనం ముందుకు సాగటం ఎంతైనా మంచిది. చూడండి, ఆయన నామస్మరణను గురించి చెప్పుకుంటా ఉంటారు. 145వ కీర్తనలో 12వ చరణం, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందురు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యం, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచు. ఆయన భక్తులందరూ ఆయన రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందురు. కనుక మనమందరం ఎప్పుడు కూడా ఆయన రాజ్య ప్రభావమును గురించి చెప్పుకుంటూ ముందుకు సాగాలి. ఆయన నామస్మరణ. అసలు మనము ఆయన నామస్మరణ చేయాలి. కానీ మిగతా వాళ్ళు వేరే వేరే వాటి నామస్మరణ చేస్తూ ఉంటారు. పుస్తకాల మీద పుస్తకాలు పూర్తయ్యేటట్టు ఒకే పదాన్ని కొన్ని వందల వేల లక్ష సార్లు రాస్తారు. అంటే ఆ నామాన్ని స్మరించుకోవడం అన్నమాట వాళ్ళు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ మనము చేసే నామస్మరణ అది మనకెంతో ప్రయోజనకరం. కనుక ఆయన నామస్మరణ చేసుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుచుదాం. ఆయనకు వెళ్ళవలసిన ప్రభావాన్ని ఆయనకు ఆపాదిద్దాం. ప్రతి ఒక్కరూ ప్రభువుకు మహిమ తెద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఆయన నామస్మరణ చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి,
పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ దివ్య లేఖనములో ఇశ్రాయేలీయుల ఉన్నత స్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చెప్పి మాకు కూడా నేర్పించిన పాఠం కొరకై వందనాలు. ప్రతి విషయంలో మీకెంతో మహిమ తేగలుగునట్లు మమ్మును మీరు సిద్ధపరచమని, తోడై ఉండి కాపాడమని కోరతా ఉన్నాం. మా ప్రభువా, మీరే విస్తరింపచేసేవాడు, మీరే ఆనందింపజేసేవాడు, మీరే మా ప్రభువా మా జీవితాల్లో గొప్ప కార్యము చేసేవారు. మీ నామస్మరణ మేము చేయునట్లుగా కార్యాలను జరిగించేవాడవు నీవే. అందుకై వందనాలు. మాకు నిత్యము తోడై ఉండేవాడవు నీవే. అందుకై స్తుతిస్తూ విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని కూడా ఒక గొప్ప ఉన్నతమైన స్థితికి తెమ్మని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు